ఈరోజు ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం చేసుకొని సాధించుకున్న తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ అభివృద్ధి పదం వైపు దూసుకెళ్తుంది అనుకున్నాం. కానీ ఇవాళ 3 సంవత్సరాల తర్వాత ఒక్కసారి భారతదేశంలోనే బ్రాండ్ ఇమేజ్ ఉన్న హైదరాబాద్, ఐటీ హబ్గా ఉన్న హైదరాబాద్ ఈరోజు మారక ద్రవ్యాల హబ్గా మారింది. ఇవాళ పాఠశాలలల్లా, కళాశాలలల్లా, ఐటీ కంపెనీలల్లా, సినిమా ఇండస్ట్రీలో, అదే పెట్టుబడిదారుల ఇండస్ట్రీస్లో కూడా ఈరోజు మారక ద్రవ్యాల వినియోగం పెరిగింది, ప్రమాద స్థాయికి చేరుకున్నది. ఈరోజు అంతర్జాతీయ మారక ద్రవ్యాల మాఫియా హైదరాబాద్ మీద పంజా విసిరింది. ఈ సందర్భంగా ఇలాంటి మారక ద్రవ్యాల మీద నిఘా వర్గాలను పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిఘా వర్గాలను మొత్తం రాజకీయ అవసరాలకు ఉపయోగించుకొని వాళ్ళ మీద నిఘా లేకపోవడం వల్ల ఈరోజు హైదరాబాదును మారక ద్రవ్యాలు పట్టి పీడిస్తున్నాయి. కాబట్టి ఈరోజు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది ఎక్సైజ్ శాఖను. కానీ ఎక్సైజ్ శాఖ పరిధి సరిపోదు. ఇతర దేశాలలో తయారైన మారక ద్రవ్యాలు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి హైదరాబాదులో వినియోగిస్తున్నారు, హైదరాబాదులో అమ్ముతున్నారు. ఇవాళ కేవలం వినియోగదారులను మాత్రమే విచారిస్తే సరిపోదు, సరఫరాదారులను, తయారీదారుల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అంతర్జాతీయంగా కోట్ల రూపాయలు ఈరోజు చేతులు మారినాయని చెప్పి విచారణ అధికారులే చెప్తున్నారు. ఇదే కాదు, విచారణ అధికారి అకున్ సాబర్వాల్ గారు చాలా ప్రముఖులు ఉన్నారు ఇందులో. వాళ్ళని విచారించే సందర్భంగా మా మీద ఒత్తిడి ఉన్నది, ఈ ఒత్తిడిని తట్టుకొనైనా విచారణ చేస్తున్నామంటే ఆ విచారణ అధికారి మీద ఒత్తిడి చేస్తున్నది ఎవరో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి. ప్రముఖులను ఎవరైతే చెప్తున్నారో వినియోగిస్తున్న వాళ్ళను, సరఫరా చేస్తున్న వాళ్ళ వివరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బయట పెట్టాలి. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక చైతన్యం కల్పించడానికి, ఒక అవగాహన కల్పించడానికి, విద్యార్థులు మారక ద్రవ్యాల బారిన పడితే రాబోయే ప్రమాదాన్ని, పొంచి ఉన్న ప్రమాదాన్ని సమాజానికి తెలియజెప్పే విధంగా, విచారణ అధికారులకు మనోధైర్యాన్ని కల్పించే విధంగా, ప్రభుత్వ ఒత్తిడులకు లొంగాల్సిన అవసరం లేకుండా ఎవరైతే నేరస్తులు ఉన్నారో, ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పాదయాత్ర చేపట్టింది. కాబట్టి ఈనాడు ముఖ్యమంత్రి గారే అన్నారు, మా పార్టీ వాళ్ళు ఉన్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వదిలే సమస్యనే లేదని. మేము నిన్న మొన్న ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల బంధువులనే దీంట్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వాళ్ళ పాత్రను, వాటికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, మేము బయట పెట్టిన ఆధారాలను మీరు పరిశీలించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. 60 సంవత్సరాలలో అన్ని ప్రభుత్వాలు కలిపి ఒక 10 పబ్బులకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మీరు ఈ 3 ఏళ్లలో 57 పబ్బులకు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోనే మీరు 57 పబ్బులకు అనుమతి ఇచ్చారు. అంటే ఈ పబ్బు కల్చరు, ఈ డ్రగ్ కల్చరు, ఈ క్లబ్ కల్చరు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పెచ్చరిల్లిపోయింది. కాబట్టి ఈనాడు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్బుల లైసెన్సులు రద్దు చేయాలా, డ్రగ్ మహమ్మారి చేతిలో కీలు బొమ్మలుగా మారిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం పారదర్శకంగా విచారణ చేయాలి, ఎవరెవరైతే నిందితులు వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి. పోలీసులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా మధ్యతరగతి కుటుంబాల వాళ్ళే. ఇవాళ మధ్యతరగతి కుటుంబ వాళ్ళు ఈ మాదక ద్రవ్యాలకు బానిసలైతే పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుందో ఆలోచన చేయండి. ఈ మాదక ద్రవ్యాల భూతాన్ని తరమాలి. ఈరోజు టూరిజం డిపార్ట్మెంటు స్వయంగా డబ్బులు ఖర్చు పెట్టి సన్బర్న్ పార్టీలను ఏర్పాటు చేస్తుంది. అంటే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు తాగి ఊగే కార్యక్రమాలకు టూరిజం డిపార్ట్మెంట్ స్పాన్సర్ చేస్తుంది. కోట్ల రూపాయలు ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ వీటికి కేటాయిస్తుంది. ఈ వ్యాపారాలు మొత్తం ముఖ్యమంత్రి గారి సమీప బంధువులకే ఉన్నాయి. కాబట్టి టూరిజం డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసే ఈ తాగుడు ఊగుడు కార్యక్రమానికి 21 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళని అనుమతి ఇవ్వాలి. కొన్ని దేశాలలో ప్రత్యేకంగా 18 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళని అనుమతిస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాల విద్యార్థులను కూడా అనుమతిస్తున్నారు. అందులో స్కూల్ పిల్లలు ఐడి కార్డులు తెచ్చుకుంటే ఎంట్రీ ఫీజులో డిస్కౌంట్ ఇస్తారంట.
వాళ్ళ వివరాలను దాచిపెడతారంట, గోప్యంగా ఉంచుతారంట, ఎవరికి ఇవ్వరంట. ఈ తాగుడు ఊగుడు కల్చర్కు పాఠశాల పిల్లలను ప్రభుత్వమే అధికారికంగా అనుమతిస్తుంటే, దానికి టూరిజం డిపార్ట్మెంట్ సహకరిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, ముఖ్యమంత్రి గారు ఏం సమీక్షిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అడుగుతున్నది. కాబట్టి ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ అనుమతి ఇచ్చి ఏవైతే 10 ఈ మ్యూజికల్ నైట్స్ ఏర్పాటు చేసిరో సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. టూరిజం డిపార్ట్మెంట్ కేటాయించిన నిధులను తక్షణమే రద్దు చేయాలా. టూరిజం డిపార్ట్మెంటు 10 సంవత్సరాల కోసం కేసీఆర్ బంధువుల కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు ఇలాంటి వ్యాపారాలు చేయడానికి. ఆ ఒప్పందాలను కూడా తక్షణమే రద్దు చేయాలా. ఈ డ్రగ్స్కు ఈ మహమ్మారి బారిన పడ్డ వాళ్ళను, అమ్ముతున్న వాళ్ళను, తయారీదారుల మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ పాదయాత్ర చేస్తుంది. మీడియా మిత్రులు కూడా సహకరించాలి. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ఒక అవగాహన, చైతన్యం కలిగించడానికి, ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా విద్యార్థులను కాపాడుకోవాల్సిన బాధ్యత మాతో పాటు మీడియా మిత్రుల మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎన్ని ఒత్తిళ్లున్నా ప్రసారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాం.